పందాలు కట్టు, ఈ మంగమ్మని గెలవటం నీ వల్ల కాదు. ఏమిటే ఇంకా హారతి పళ్ళెం పట్టుకుని అలా నిలబడ్డావే? విన్నావుగా వాడి మాటలు. అత్తయ్య అని నా ముందు అడవటం కాదే, వాడి బుద్ధి పూర్తిగా గడ్డి తినకుండా మార్చుకో. వెళ్ళా. ఏమండి, టీ తీసుకోండి. ఏమండి, ఈ దీపావళికి అల్లుళ్ళిద్దరినీ కూతుళ్ళని పిలుద్దామనుకున్నాను. కానీ వదినగారి మాటల్ని బట్టి చూస్తే పంపేలా లేరు. ఆవిడ పంపకపోతే వాళ్ళంతటా వాళ్లే వచ్చేలా ఉంది నీ వాలకం. అన్ని అనుభవాలైనా నీ ఆలోచన కాస్తైనా మారలేదేమే? ఏదో అన్నారని అంటారని అయిన వాళ్ళని వదులుకుంటావా? వదులుకోమని ఎవరో అన్నారు. కాకపోతే పరిస్థితుల్ని గమనించి నడుచుకోవాలి అంటారు. వాళ్ళున్న పరిస్థితుల్లో ఇద్దరల్లుళ్ళు వస్తే పైసా ఖర్చు లేకుండా టపాకాయలు ఇంట్లో చిటపట్లాడతాయి. ఈ పొరపొచ్చాలు ఎప్పుడు తొలగుతాయో, వాళ్ళెప్పుడు కలుసుంటారో, మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటామో. నువ్వు పిలిచి పోటీలు పెట్టకుండా 4 రోజులు కాముగా ఉంటే అవే సర్దుబాటు అవుతాయి. అంటే ఏంటి మీ ఉద్దేశం? వాళ్ళ పోట్లాటకి నేను కారణం అంటారా? అక్క, వాళ్ల పోట్లాట గురించి మీరు పోట్లాడుకోవటం ఎక్కువైంది. కరెక్ట్ గా మాట్లాడావే నాళ్ళకే. అన్నయ్య ఎప్పటికైనా వాళ్ళు ఊటే కదా అన్నయ్య. రక్త సంబంధికులు వాళ్ళే సర్దుకుపోతారులే. ఆ విషయం మీ వదినికి చెప్పరా? వెళుతుంది, ఆ పెద్దవాడిని రెచ్చగొడుతుంది, మళ్ళీ గొడవ పెట్టుకుని వస్తుంది. ఏంటి మీరనేది? నేనే కావాలని గొడవలు పడుతున్నానా? నేను మొన్న వెళ్ళుండకపోతే హారతిచ్చేవాళ్ళు లేక సీత ఎంత బాధపడేది? సీత బాధ నువ్వెళ్ళి తగ్గించావని నువ్వనుకుంటున్నావు, కానీ నిన్నన్న మాటలకి అది ఇంకా చాలా బాధపడుంటుందని నేననుకుంటున్నాను. అమ్మా సీత, మీరు ప్రయాణంలో తినడానికి పనికొస్తాయని పిండి వంటలు తీసుకొచ్చాను. స్వర్ణ, ఇది నువ్వు తీసుకోమ్మా. ఆగు సావిత్రి, ఆ పాడు నూనెతో చేసిన సరుకు దానికిస్తావేమిటి? అది ఒట్టి మనిషి కూడా కాదు, పైగా వాళ్ళ కోసం తెచ్చినవి వీళ్ళకిస్తావేమిటి? నువ్వు వెళ్ళకపోయినా ఆ పెద్దాయన ఏదో విధంగా హారతిచ్చే పంపేవారు. హాయ్ అమ్మా, కార్ వచ్చింది. అక్కగా వచ్చారు. ఏమండి, అల్లుడు సీత వచ్చారా? ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. అమ్మా సీత, మీరిద్దరే వచ్చారు, స్వర్ణ వాళ్ళు రాలేదమ్మా? అమ్మమ్మ వాళ్ళతో వెళ్ళారమ్మా. అలాగా. బాబు, ఆ లగేజ్ ఇలా ఇవ్వండి. అదేంటండి మీరు లగేజ్ చేతిలోకి తీసుకోవడం? అల్లుడు కదా, మర్యాద. వరుసకి అల్లుడినే కావచ్చు, కానీ మీ పిల్లాన్నే. కొత్తగా హోదాలిచ్చి మర్యాదలిచ్చి ఎడంగా పెట్టకండి, దూరంగా ఉంచకండి. బావగారు తీసుకుంటుంటే మాటలు చెప్పడం మానేసి అందుకోవచ్చుగా. అందుకోవచ్చు, తప్పే ఉంది, అందుకుంటా. వద్దు, నేను తీసుకొస్తాను. పెద్దలు చాలా మంచోడు. ఇవ్వు బావా. వద్దు కిట్టు. పర్వాలేదు, తీసుకెళ్తాం బావా. కాళ్ళు కడుకుందరుగాని రండమ్మా. పద సీత. అమ్మా సీత, ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం గురించి అడుగుతావేంటక్క? అక్కడ సంతోషంగా గడిచిపోయిందా అని అడుగు. అది అడుగు.
నోటికొచ్చినట్టు వాగటం కాదు. నీది నీకు దక్కింది కదా, తృప్తిగా వెళ్ళు. ఏమిటరా గుమ్మంలో అడుగుపెట్టింది ఇప్పుడే కదా, అప్పుడే అన్ని వివరాలు గుక్క తిప్పుకోకుండా అడగాల? కాస్త వాళ్ళని ప్రయాణ బడులకి తీర్చుకొనివ్వండి. నాన్న సాకేత్, ప్రయాణం ఎలా జరిగిందిరా? ఏంటి స్వర్ణ, వాడు అంత కోపంగా ఉన్నాడు? ఆయన ఎప్పుడు అలాగే కదా ఉండేది. బాగా చెప్పావు. ఏంటి బాగా చెప్పేది? వాడు అలా ఉంటే మీకు సంతోషంగా ఉందా? వాడు సంతోషంగా ఉండి మనల్ని ఎప్పుడు సంతోష పెట్టాడని అలా అంటావు? మీరు చేసే పనులకే వాడు మరీ కోపంగా ఉంటున్నాడు. ఆ, అంతకుముందు నీ మీద నా మీద తెగ ప్రేమ వలకబోసాడులే. ఏమే స్వర్ణ, వాడేని? ఇప్పుడే గదిలోకి వెళ్ళారమ్మమ్మా. చాలా కోపంగా ఉన్నాడు అత్తయ్య. వీడు చేసిన నిర్వాహానికి కోపంగా కాక ఆనందంగా ఉంటాడా? అసలే అలసిపోయి వచ్చుంటాడు. రాగానే వీడి దర్శనం అయిందేమో కోపం వచ్చుంటుంది. నేనేమి ఎదురుపడలేదు. రావడమే ఉగ్ర నరసింహ రూపంలో వచ్చాడు. తమరి చేష్టలు ఎవరిని ప్రశాంతంగా ఉండనిస్తున్నాయి? వెళ్ళవే, వెళ్ళు. వెళ్ళి ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి. అలాగే అమ్మమ్మా. రెండేళ్ళుడు గారు కూర్చోండి. కాఫీ తీసుకోండి బాబు గారు. పనులతో అసలు రెస్టే ఉంటల్లా. అమ్మా ఆ, ఆ, ఇది ఆ. తీసుకోమ్మా. పిన్ని, అమ్మేంటి చాలా హడావిడి పడుతోంది? ఎల్లుండి దీపావళి కదా, పైగా మీరొచ్చారు. నీకు లడ్డూలు ఇష్టమని అవన్నీ చేసే ఏర్పాట్లలో ఉంది. లడ్డూలా? మీరు వచ్చే ముందు చర్చ అంతా మీ గురించేనమ్మా. మీరు వచ్చేశారు, ఇక దాని ఆనందానికి పట్టపగ్గాలుండవు. మా గురించా? ఏం చర్చ జరిగింది? ఈ పండక్కే నిన్ను స్వర్ణనే ఇద్దరల్లుల్ని పిలిచి ఘనంగా దీపాలు జరిపించాలనుకుంది మా వదిన. కాని పొద్దున గుళ్ళో సాగేతాళమ్మ కలిసిందట. ఆవిడ గారు మాట తిరిగి కాస్త వెనకడిగేసింది అంతే. అత్తయ్య గారు ఏమన్నారట? మీరు బాగుంటారు, ఆనందంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఇద్దరూ మీ పిల్లలేగా. నాకన్నా కబుర్లు మీకే ఎక్కువగా తెలుస్తాయి, తెలుస్తూ ఉంటాయి. నాకెవరు చెప్తారో ఎలా తెలుస్తాయి? అక్క వెళ్దాం. అనడానికి కొత్తగా ఏముందమ్మా, ఆవిడ బాధ ఆవిడ వెళ్ళబోసుకుంది, దానికి ఇది బాధపడిపోయింది. అమ్మా, 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 ఏంటమ్మా నీకు అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? దేని గురించి అంటున్నావే? దేని గురించి ఏంటి? దేని గురించి? మమ్మల్ని వాళ్ళని పండక్కి పిలుద్దాం అనుకున్నావా? అనుకున్నాను, అందులో తప్పే ఉంది. అదేమన్నా రాకూడని ఆలోచన? గుప్పు నిప్పులా పరిస్థితి ఉంటే వాళ్ళెలా వస్తారనుకున్నావు? నీకు ఆ పెద్దవిడితో మాటలు అనిపించుకుంటే తృప్తిగా ఉండదా? ఏంటి, మీ నాన్న మాటలు విని నాతో దెబ్బలాడ్డానికి వచ్చావా? దెబ్బలాటేంటి దెబ్బలాట? వాళ్ళొక పక్క దెబ్బలాడుతూనే ఉన్నారుగా. నాకు నా పిల్లల సుఖ సంతోషాలే ముఖ్యం. దెబ్బలాట్లు, దెప్పిపొడుపు మాటలు నేనేం పట్టించుకోను. ఛా, నీకెన్నిసార్లు చెప్పినా కాస్త కూడా మారవా? ఇవన్నీ నేను అనడం, తిరిగి అది నన్నే తప్పు పట్టడం అంతా అయిపోయిందిరా. సీత, అక్క ఆరాటం అక్కది. ఎందుకు అందరూ అక్కని తప్పు పట్టడం?
కన్నతల్లి ప్రేమ అలాంటిది. పిల్లల కోసం చేసే ఏ పని కన్నతల్లి కష్టం అనిపించదు. చిన్న అత్తయ్య గారు, అందరం కలిసి అత్తయ్య గారికి సాయం చేద్దాం. ఏంటి నువ్వు లడ్డూలు చేస్తావా? ఆ తప్పే ఉంది. తలో చెయ్యేస్తే అత్తయ్య గారికి కాస్త శ్రమ తగ్గుతుందిగా. కరెక్టే, నేను రెడీ. వద్దులే, నీ వరకు నువ్వు పెద్ద పెద్ద లడ్డూలు కట్టుకుంటావు. అయితే ఏమే, 3 తినేది ఒకటే తింటా. ఇవి మాత్రం 3 తింటావు. నువ్వేం చేయొద్దు గాని వెళ్ళవతలకి. మామయ్య గారిని వద్దంటున్నారంటే మేం చేయొచ్చనేగా. ఆ చెప్పండి అత్తయ్య గారు, ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు? అయ్యో, మీరు చేయడం ఏంటి? మీరిద్దరూ వెళ్ళి అలా కూర్చోండి, మేం చేసి తీసుకొస్తాం. చూడండి, మీరు గారు అని మీరండం ఏం బాలేదు. రఘురామనండి చాలు. వెళ్ళు సీత. రఘురాం నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళవే. పద. సరే, మీరు వెళ్ళండి. ఆ? వెళ్ళండి, వెళ్ళండి, మేము చేసి తీసుకొస్తాంగా. అదే, ఆ, శకుంతల, ఆ, ఇది తీసుకెళ్ళి నువ్వు లడ్డూలు చేస్తూ ఉండు, నేను పేపర్స్ తీసుకొస్తాను. సరే అక్క. వెళ్ళు. హలో అమ్మా, స్వర్ణ, ఏంటి సంగతులు? ఇంటికి చేరారా? అక్క వాళ్ళు అక్కడికి వచ్చారా? వచ్చారు. అక్కడికే వచ్చారనుకున్నాను. అక్క బావ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారమ్మా. అవును, అక్కడ అన్ని విధాలా ఆనందంగా ఉన్నారా? ఎంజాయ్మెంట్ ఏమీ లేదు. ఈయనకి వాళ్ళని ఏడిపించడమే సరిపోయింది. ఏంటి నువ్వనేది? అవునమ్మా, తాతయ్య గారు ఏం ఆశించి పంపారో అదేం నెరవేరలేదు. 3 రాత్రులు పిచ్చి వేషాలు వేసి వాళ్ళ సంతోషాలకి ఆటంకాలు ఏర్పరిచాడు. అలాగా? మరి మరి సీత నాతో అంతా సంతోషంగానే జరిగిందని చెప్పింది. నువ్వు బాధపడతావని అలా చెప్పుంటుంది. ఎలాగో అక్కడికి వచ్చారు కదా, ఆ వ్యవహారం ఏదో అక్కడే ముగించేయండి. నువ్వు బాధపడతావని అలా చెప్పుంటుంది. ఎలాగో అక్కడికి వచ్చారు కదా, ఆ వ్యవహారం ఏదో అక్కడే ముగించేయండి. ఉంటానమ్మా. ఏమండి, అలాగా? ఇవాళ మంచిదే అంటావా? గుడ్డిలో మెల్ల. ఇవాళ త్రయోదశి. వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చూసి చెప్పినవన్నీ తీసుకొచ్చేసేయండి. సరే, తొందరగా వెళ్ళండి. అలాగే, మంచిది. ఏంటో, ఇంత వయసొచ్చినా గలగలా గబగబా వాగడమే కాని గుంబనంగా విషయం గుండెల్లో దాచుకోవడం తెలియనే లేదు. ఏంటక్క, దేనికలా అంటున్నావు? దేనికంటే ఏం చెప్పను. నా కడుపున పుట్టిన వాళ్లే నేను బాధపడకూడదని అబద్ధాలు చెప్పి నాకు ఆనందాన్ని పంచి వాళ్ళు బాధ మిగుల్చుకుంటున్నారని నాకిప్పుడే తెలిసింది. ఏం తెలిసిందక్క అంతలా బాధపడుతున్నావు? వీళ్ళు హనీమూన్కి వెళ్లారే కాని అచ్చటా ముచ్చట ఏమీ తీరలేదు శకుంతల. అది నా కన్నీళ్లు తుడిచిందే కాని ఇది కన్నీళ్లు దిగమిగుకుంది. ఇప్పుడు నువ్వు ఫోన్లో మాట్లాడింది స్వర్ణతోనా? స్వర్ణతోనే. ఏంటక్క, మన కళ్ళ ముందు జరగాల్సింది కాబట్టి అక్కడ జరగలేదనుకో. బాధపడ్డం మానేసి ఏం చేయాలో అది ఆలోచించక్క.
బెస్ట్ కపుల్ పిఠాపురం మంగమ్మ గారి మనవడు శ్రీ రఘురాం సీతా మహాలక్ష్మి. ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు, ఒలింపిక్స్లో గెలిచినట్టు పేపర్లో ఫోటోలు వేసుకుని పబ్లిసిటీ చేసుకోవాలా? అయినా మా గ్రాని పేరు రాసుకోవడం ఏంటి? ఇడియట్స్. చెప్తాను వీళ్ళ సంగతి. గ్రానీ 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 మనవడు శ్రీ రఘురాం సీతా మహాలక్ష్మి. ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు, ఒలింపిక్స్లో గెలిచినట్టు పేపర్లో ఫోటోలు వేసుకుని పబ్లిసిటీ చేసుకోవాలా? అయినా మా గ్రాని పేరు రాసుకోవడం ఏంటి? ఇడియట్స్. చెప్తాను వీళ్ళ సంగతి. గ్రానీ 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 ఆ రోజు శోభన రాత్రి పెట్టిన లడ్డూలన్నీ నేనే తినేసా. ఆయన మాటలు అంతే ఉంటాయి గాని మీరు నవ్వుల్లో మునిగితే విస్తళ్లలో లడ్డూలు మాయించేసే రకం. ఇది తిరుపతి లడ్డు అంటే మొదలు పెట్టండి. ఇది సైజు. ఇటు చుట్టాలు అందరూ తింటే ఇటు తినాలి. శకుంతల, పెళ్లి హడావుడిగా అరుపులు కేకలతో జరిగిపోయింది. ఏ అచ్చటా ముచ్చట చూసినట్టే లేదు. భుజం బంతి చూడాలని చాలా కోరికగా ఉంది సీత. అంటే ఏంటమ్మా? ఒకరి ఎంగిలి మరొకరి విస్తర్లో వేసి తినటం, లేదా ఒకరికొకరు తినిపించుకోవటం. మీరు తినిపించుకోవడం కాదు, ఎవరితో మడత కాజా తినిపించాలో ఆళ్లతో తినిపిస్తాను. కొంచెం ఉండండి, ఓపి పట్టండి. మనిషి మంచి మంట మీద ఉన్నట్టుంది. అసలు ఊళ్ళోని మంచి ఘాట్ కనిపిస్తుంది. అమ్మా తల్లి, నేను రాధాకృష్ణని. అమ్మా, ఇక్కడ ఇకలో పక్కలో చూస్తా ఉంటే, అసలు మీ మీద వేసే సెటైర్లు చూస్తా ఉంటే అమ్మ నా కడుపు రగిలిపోతుందమ్మా. దీపావళి ఇంకా 3 రోజులుంది కానీ అసలు ఇంట్లో పెద్దలుడితో సంబరాలు అంబరాన్ని అంటున్నాయమ్మా. నవ్వులమ్మా, నవ్వులు. అమ్మో, ఎన్నెల ముద్దలు, మాటల మతాబులు. ఆహా, తెగ మురిసిపోతున్నారమ్మా ఏకైకలో పక్కపక్కలతోనూ. మా మిమ్మల్ని గాని మీ మనవణ్ణి గాని కలిసిన పాపను పోలేదమ్మా. ఆ సంబరాలు చూడలేక నా కడుపు రగిలిపోయి తవరకి చెప్పి ఊపిరి పీల్చుకుందాం చేశానమ్మా. అమ్మా, అసలు వీళ్ళకి పెద్దలుడే గాని అసలు చిన్నల్లుడు పనికి రాకుండా పోయారమ్మా. అసలు మా వదిన అచ్చటా ముచ్చటాన్ని మా ఆవిడతో తెగ ఆరాటపడి చెప్పేస్తుందమ్మా. అమ్మా, అసలు పడక గడికి వాళ్ళ పువ్వులతో పళ్ళతో అసలు స్వీట్లు ఆటలతో భలే ఆడవాడు చేసేస్తున్నారమ్మా.